వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో కాంగ్రెస్ పెద్దలు వైఎస్ షర్మిలకు డ్యూటీస్ ఫిక్స్ చేశారా? జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు కాబట్టి వైఎస్ షర్మిలను ఆ కాంగ్రెస్ పెద్దలు నమ్మడం లేదా? అందుకే షర్మిలపై నిఘా నేత్రాలు పనిచేస్తున్నాయా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడు. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఆవిడికి కొన్ని డ్యూటీస్ ఫిక్స్ చేశారు కాంగ్రెస్ అధిష్టానం అంటూ ఒక వార్త బయటకు వచ్చింది. అలాగే జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి కాబట్టి షర్మిలని కాంగ్రెస్ అధిష్టానం నమ్మట్లేదని, అందుకే షర్మిల మీద కాంగ్రెస్ పెద్దలు నిఘా నేత్రాలను పెట్టారు అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ ఆ వార్తలో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు? సో ఒకటేంటంటే వాస్తవం లేకపోలేదు. అసలు ఆ నిఘా, ఆ స్పై ఎవరు అనేది పెద్ద ఆశ్చర్యకరం. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటివరకు డ్యూటీస్ ఇంకా ఫిక్స్ చేయబోతున్నారు. ఆల్రెడీ ఫైనల్కి వచ్చింది. సో ఫిక్స్ చేసిన తర్వాత ఈమె వ్యవహరించేటువంటి తీరు, అడుగులు ఏ విధంగా పడుతున్నాయి, వీటన్నిటిని గమనించడానికి ఒక స్పైని అయితే ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనేది ఢిల్లీ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. ఆ విషయం తెలుసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కొంతమంది కానీ పోస్టులు పెడుతున్నారు సోషల్ మీడియా వేదికగా. ఏం పెడుతున్నారు? వాళ్ళు పెడుతున్నటువంటి పోస్టులు ఏంటి? గత 24 గంటల నుంచి షర్మిల మీద ఒక నిఘాను పెట్టారు. ఆ నిఘా ఎవరో కాదు, సునీల్ కనుగోలు ఎవరో కాదు, చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అతను. కాబట్టి ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నటువంటి ఒక కథ, రాజకీయ చదరంగం అనేదాన్ని కంక్లూడ్ చేస్తూ వాళ్ళు సోషల్ మీడియాలో గత 24 గంటల నుంచి మొత్తం వైరల్ చేస్తున్నటువంటి పోస్టులు అవి. ఎవరు సార్ వైరల్ చేస్తున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా విభాగం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్లో మనం చూస్తే కనుక సునీల్ కనుగోలు గురించి, సునీల్ కనుగోలు సామాజిక వర్గం గురించి, చంద్రబాబు నాయుడికి సునీల్ కనుగోలుకు ఉన్నటువంటి సంబంధాల గురించి రాస్తూ రాబోయేటువంటి రోజుల్లో సునీల్ కనుగోలు కనుసన్నల్లోనే మాత్రమే షర్మిల పనిచేయాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక సునీల్ కనుగోలు చెప్పిన సంకేతాలు కానీ, సునీల్ కనుగోలు చెప్పినట్టు వ్యవహరించకపోతే షర్మిలాని పక్కన పెట్టేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ అనేది స్ప్రెడ్ చేస్తూ ఉంది. అంటే దీని అర్థం ఏంటి? షర్మిల మీద ఒక స్పైన్ పెట్టినట్టే కదా. సో ఇంతకు ముందులాగా కాంగ్రెస్ పార్టీ గుడ్డిగా ఎవరిని నమ్మేటువంటి పరిస్థితి లేదు. ప్రత్యేకించి షర్మిలను అస్సలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. దానికి కారణం కానీ షర్మిల గారు పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు కొన్ని షరతులు పెట్టారని, అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నేను యాక్టివ్గా ఉండను అనేటువంటి కొన్ని షరతులు పెట్టే ఆవిడ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారంటూ కూడా ఒక వార్త నిన్న సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. మరి దాంట్లో బలం ఉందా? సో ఒకటేంటంటే ఇవన్నీ కూడా స్పెక్యులేషన్స్. ఇక్కడ ఈ అనుమానాలు, ఇలాంటి స్పెక్యులేషన్స్కి క్లారిటీ రావాలంటే కనుక ఒక క్వశ్చన్ వేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ షర్మిలాని కావాలనుకుందా, లేదంటే షర్మిల కాంగ్రెస్ పార్టీని కావాలనుకుందా అనేటువంటి క్వశ్చన్ వేసుకుంటే దానికి వచ్చేటువంటి సమాధానం కనుక దొరికితే కరెక్ట్ అయిన సమాధానం, మిగతా వాటికి సమాధానం లభిస్తుంది. కాంగ్రెస్ పార్టీ షర్మిలాని కోరుకోలేదు. షర్మిల బ్రదర్ అనిల్ పోయి ఒక ప్రపోజల్ కాంగ్రెస్ పార్టీ ముందు పెట్టారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా, ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేయటం, కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరడం, ఇవన్నీ కూడా. అందుకే దగ్గరుండి బ్రదర్ అనిల్ ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో చేర్చారు. తెర వెనుక క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ని మొబిలైజ్ చేయడానికి బ్రదర్ అనిల్ హామీ ఇచ్చారు. అందుకే ఆయన వర్క్ చేస్తూ ఉన్నారు. 2019లో క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ తోటి ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డిని గెలిపించారో బ్రదర్ అనిల్, అదే ఓట్ బ్యాంక్ తోటి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడానికి బ్రదర్ అనిల్ వేసినటువంటి ఒక స్కెచ్ ఇది. కాంగ్రెస్ పార్టీ అప్రోచ్ కాలేదు షర్మిలాని. అలాంటప్పుడు కండిషన్స్ పెట్టేటువంటి పరిస్థితి ఉంటుందా షర్మిలాకి? ఉంటుందా? ఛాన్సే లేదు. ఓకే, ఉండేటువంటి అవకాశం. ఏపీపీసీసీ ఆఫర్ చేస్తే దాన్ని కూడా, ఆ పదవిని కూడా నాకు వద్దు అంటూ షర్మిల రిజెక్ట్ చేశారంటూ కూడా వార్త వస్తుంది. స్పెక్యులేషన్. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వ్యవహారాలు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి రాజకీయాలకు మాత్రమే ఆమెను ఎక్కువగా ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తారా ఇవ్వరా అనేది మాత్రం ఒక సందేహం అయితే ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా ఆమెను వేసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ జాతీయ స్థాయిలో ఆమెకి ఏఐసీసీ కార్యదర్శి పదవిని ఇచ్చి ఆమెకి కర్ణాటక నుంచి రాజ్యసభ కూడా ఇచ్చేసి ఏప్రిల్లో, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా వేస్తే వెళ్లాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా షర్మిలకు ఉంటుంది కదా. అప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను చూడాలా పర్లేదా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ
ఆమె పనిచేయాలి. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తే అధిష్టానం అది పనిచేయాలి. ఒకవేళ ఆమె పని చేయకపోతే కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టేటువంటి అవకాశం ఉంది. ఇంతకు ముందులాగా కాంగ్రెస్ పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కళ్ళ మీద ఒక నిఘా పెడుతుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆల్రెడీ ఒక రిటైర్డ్ స్వచ్ఛందంగా పదవి విరమణ చేసినటువంటి ఒక ఐఏఎస్, అలాగే మరొక సీనియర్ ఐఏఎస్, వాళ్ళిద్దరూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయాల్ని పరిశీలిస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటు సునీల్ కన్గోల్ ఎత్తుగడలు కూడా ఉన్నాయి. సో కాబట్టి వాళ్ళు ఇచ్చేటువంటి డైరెక్షన్లో పని చేయాల్సినటువంటి అనివార్య పరిస్థితి షర్మిలకి ఏర్పడుతుంది. ఒకవేళ కనుక ఆ విధంగా చేయకపోతే వచ్చేటువంటి పరిణామాలు మరొక విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇంకోటి కూడా ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఒక సీక్రెట్గా చేసినటువంటి ప్రామిస్ షర్మిల ఏంటి అనేది కూడా బయటకు వస్తుంది. దాంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడమే తన లక్ష్యంగా చెప్పినట్టు షర్మిల ఇప్పుడు ఢిల్లీ వర్గాల నుంచి వస్తున్నటువంటి న్యూస్. ఓకే, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర, సోనియా గాంధీ దగ్గర ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడమే నా లక్ష్యం, అలాగే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయటం మరొక లక్ష్యం అని చెప్పి ఆవిడ చెప్పినట్టు, ప్లస్ జగన్మోహన్ రెడ్డికి తనకి మధ్య ఖచ్చితంగా మా ఇద్దరి మధ్య అంతరం ఉంది, మా ఇద్దరి మధ్య కొన్ని అగాధాలు ఉన్నాయి, కాబట్టి నేను ఫైట్ చేస్తాను అని చెప్పి ఆమె ఇచ్చినటువంటి హామీ మేరకే కాంగ్రెస్ పార్టీలో ఒక పదవిని ఇవ్వబోతూ ఉన్నారు షర్మిలకి. అది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది. నేరుగా పిసిసి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినప్పటికీ ఇవ్వనప్పటికీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా షర్మిలని పంపించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి కోసాలను కదిలించేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. అలా అని చెప్పి స్వేచ్ఛగా షర్మిలని వదిలిపెట్టేటువంటి అవకాశం లేదు. ఒక నిఘా నీడలో మాత్రమే పనిచేయాల్సినటువంటి పరిస్థితి షర్మిలకు ఉంటుంది. ఎందుకు ఉంటుంది అని అంటే, షర్మిల అలాగే జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఆడుతున్నటువంటి రాజకీయ గేమ్ గత 10 ఏళ్లుగా చూస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ ఇవాళ ఈ పరిస్థితిలో ఉండటానికి కారణం వైఎస్ ఫ్యామిలీ అనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తెలుసు. తెలంగాణలో అధికారం రావడానికి 10 ఏళ్ళు పట్టింది కాంగ్రెస్ పార్టీకి. ఆంధ్రప్రదేశ్లో ఇవాళకి కూడా కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా అనేటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే బికాజ్ ఆఫ్ వైఎస్ ఫ్యామిలీ అనేది నమ్ముతూ ఉంది అధిష్టానం. అందుకే ముళ్ళును ముళ్ళుతోటే తీయడానికి వైఎస్ ఫ్యామిలీలో నుంచి వచ్చినటువంటి షర్మిలతోటే జరిగినటువంటి నష్టాన్ని పూడ్చేటువంటి వ్యూహాన్ని కాంగ్రెస్ రచించింది. ఆ వ్యూహం ప్రకారమే నడవాల్సి ఉంటుంది షర్మిల. అందుకు స్పై పెట్టారు. ఆ స్పై నీడను మాత్రమే షర్మిల కదలాల్సి ఉంటుంది. ఇంతకు ముందులాగా అన్నా చెల్లెళ్ళ గేమ్ కానీ, అన్నా చెల్లెళ్ళు విజయమ్మ గేమ్ కానీ నడవదు, నడిచే అవకాశం లేదు. ఏమాత్రం అనుమానం వచ్చినా కానీ తీసి పక్కన పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి స్పై ఎప్పుడు కూడా మూడో కన్ను ఢిల్లీ నుంచి చూస్తూ ఉంటుంది షర్మిల ఎత్తుగడలని, షర్మిల అడుగుజాడల్ని. షర్మిల జగన్మోహన్ రెడ్డి మధ్య ఏం నడుస్తుందో కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అందుకే ముందుగానే ప్రతిగా ఎత్తుగడగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా చంద్రబాబు నాయుడుతో ముడిపెట్టి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరికను ప్రచారం చేస్తూ ఉంది. సునీల్ కన్గోలు సేమ్ సామాజిక వర్గం కాబట్టి సునీల్ కన్గోలు మొత్తం ఈ ఆపరేషన్ మొత్తం కొనసాగించారని చెప్పి చంద్రబాబు నాయుడు మీద నెట్టేటువంటి ప్రయత్నం సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేది తెలుగుదేశం పార్టీ ఆధారాలు సహా వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందులాగా గుడ్డిగా లేదు, ఇంతకు ముందులాగా గుడ్డిగా ఎవరిని నమ్మదు. ప్లస్ వైఎస్ ఫ్యామిలీని అసలు నమ్మే పరిస్థితి లేదు. షర్మిల ఏదనుకుంటే జరిగేటువంటి పరిస్థితి కూడా ఉండదు.